మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకవేళ గనక మీరు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటే ఈ కొన్ని విషయాలైతే మీరు డెఫినెట్ గా పాటించాల్సి ఉంటుంది. సో అందులో మొదటిది ఏంటి అంటే ట్రాక్ యువర్ ఓవ్యులేషన్. సో ముఖ్యంగా మీ ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది అన్నది మీరు ట్రాక్ చేసుకోవాలి. అది ఎట్లా ట్రాక్ చేయొచ్చు అంటే మీకు ఓవ్యులేషన్ కిట్స్ అనేవి బయట దొరుకుతాయి కాబట్టి దాన్ని బట్టి హార్మోనల్ లెవెల్స్ అంటే ఆ ఓవ్యులేషన్ కిట్ లో పాజిటివ్ వచ్చిన తర్వాత మీరు ఒక 1 నుంచి 2 రోజుల తర్వాత నుంచి మీరు ఇద్దరు అంటే మీరు మీ భర్త గనక కలిసి ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఓవ్యులేషన్ కిట్ కాకుండా యాప్స్ ద్వారా గానీ లేదంటే మీ సైకిల్స్ గనక రెగ్యులర్ గా ఉంటే అంటే 28 రోజులు గనక మీ సైకిల్ గనక ఉన్నట్టయితే 8వ రోజు నుంచి 18వ రోజు వరకు అంటే పీరియడ్ వచ్చిన మొదటి రోజు నుంచి గనక మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 8వ రోజు నుంచి 18వ రోజు వరకు గనక మీరు కలిసినట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో రెండో విషయానికి వస్తే అవాయిడ్ హార్మ్ఫుల్ హ్యాబిట్స్ అన్నమాట. అంటే ఒకవేళ గనక మీకు స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ గనక ఉన్నట్టయితే అంటే భార్యలో గాని భర్తలో గాని ఇద్దరిలో ఎవరిలో ఉన్నా కూడాను ఇటువంటి హ్యాబిట్స్ గనక మీరు మానినట్టయితే దాని వలన స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గి యూజువల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మూడోది లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. సో ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ లో ముఖ్యమైనది ఏంటి అంటే మీ వెయిట్. సో మీ వెయిట్ గనక బిఎంఐ అనుగుణంగా అంటే 18 నుంచి 25 గనక మీ బిఎంఐ గనక ఉండేటట్టు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో అదే విధంగా ఎక్సర్సైజ్ తరచుగా చేయటము, మంచి ఫుడ్స్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా తీసుకోవటము, ఇవన్నీ తీసుకోవటం వలన అండ్ లైఫ్ స్టైల్ లో కొన్ని చేంజెస్ చేయటం వలన కూడాను మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. నాలుగోది ఏంటి అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీ డాక్టర్ ని అంటే మీ గైనకాలజిస్ట్ ని ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ కి వెళ్ళటం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఏంటి అంటే కొన్ని సార్లు మనం టెస్టులు చేసేటప్పుడు థైరాయిడ్ బయటపడటం గానీ లేదంటే పీసీఓఎస్ బయటపడటం గానీ లేదంటే డయాబెటీస్ లాంటివి బయటపడటం గానీ హైపర్ టెన్షన్ బయటపడటం గానీ ఇలాంటివన్నీ ఉండేటప్పుడు ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ముందే గనక మనం ఇవన్నీ కనుక్కొని దానికి తగినటువంటి ట్రీట్మెంట్ గనక చేసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం చాలా మట్టుగా నియంత్రించవచ్చు. సో ముఖ్యంగా నాలుగవది వీటి అన్నిటితో పాటు మీరు లాస్ట్ ది రిమెంబర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే 35 సంవత్సరాల గనక లోపల ఉంటే 1 సంవత్సరం పాటు మీరు ప్రెగ్నెన్సీకి అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వెంటనే మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించడం ఒకటి. రెండవది మీరు గనక 35 సంవత్సరాల పైబడి ఉన్నట్టయితే 6 నెలల తర్వాత కూడా అంటే 6 నెలల ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ రానటువంటి పక్షంలో మీరు వెంటనే గైనకాలజిస్ట్ ని సంప్రదించాల్సి ఉంటుంది. సో మీరు గనక న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే ఈ 5 విషయాలు మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.